వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గురువారం జనసేన టీడీపీ 40 వార్డుల ముఖ్య నాయకుల సమావేశం నాజర్పేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్లు పాల్గొన్నారు. సమావేశానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వార్డుల వారీగా టీడీపీ నాయకులను పెమ్మసాని చంద్రశేఖర్ మరియు నాదెండ్ల మనోహర్కు పరిచయం చేశారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్ర స్థాయిలో ధ్వంసమైంది. మళ్లీ ఆంధ్రప్రదేశ్ను బంగారమయం చేయాలంటే అద్భుతమైన ప్రణాళిక, కష్టపడి పనిచేసే పాలన ఎంతో అవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుందరంగా తయారు చేసే బాధ్యతను జనసేన టీడీపీలు ఒక బాధ్యతగా తీసుకుంటాయని, అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చూపించే సమగ్ర ప్రణాళికను అధికారంలోకి వచ్చిన వెంటనే తయారు చేస్తామని చెప్పారు. తెనాలి సమగ్ర అభివృద్ధికి జనసేన టీడీపీ కట్టుబడి ఉన్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి ఎలాంటి భేషజాలకు పోకుండా ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని అన్నారు. నిజాయితీగా ఉన్న నిధుల్లో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా మనందరం కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి అందించేవాళ్ళం. పెన్షన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పెన్షన్ కాదు. దామోదరం సంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి పెన్షన్ ఆ రోజున తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. అనేక మంది ముఖ్యమంత్రులు, ప్రత్యేకంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కుటుంబాలందరినీ కూడా ఆదుకోవాలని గృహ నిర్మాణం కానివ్వండి, సంక్షేమంలో పెద్ద పీట వేయాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు తీసుకుంటూ వచ్చారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఓటు కూడా ముఖ్యం. ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఓటు అడగాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆ ఓటుని మనం ప్రభావితం చేయాలి. దేనికోసం మనకి ఓటు వేయాలి, ఏ విధంగా రాబోయే రోజుల్లో మనం అభివృద్ధి చేస్తాం, ప్రజలు పడుతున్న కష్టాలు ఏంటి అనేది మనం అర్థం చేసుకోగలిగితేనే మనం మాట్లాడగలుగుతాం. ఇంతకుముందు సోదరుడు చెప్పాడు, చెత్త పని మనం తీసేయాలని. అది మా అనేక సమావేశాల్లో ఖచ్చితంగా జరగబోతుంది. రాజా గారు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చినప్పుడు ఆయనే ప్రకటిస్తారు. డెఫినెట్గా ఈ మున్సిపాలిటీలో విధించిన చెత్త పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎత్తేయాలనే నిర్ణయం రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మొట్టమొదటి నిర్ణయం అనేది తీసుకుంటాం. మీకు అదే రోడ్డు పైన ఉన్న గుంటల్ని కనీసం మీరు సమకూర్చిన మెటీరియల్ని తీసుకెళ్ళి అక్కడ వేసి ఆ గుంటల్ని పుడిస్తే కనీసం ప్రతిరోజు ప్రయాణం చేసే వ్యక్తులకు ఎంతో ఉపయోగపడుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఉమ్మడిగా మీ అందరం, నేను లోకేష్ బాబు గారితో కూడా మాట్లాడాను, ఇద్దరం కలిసి ఎన్ని వందల కోట్లైనా సరే ఆ రోడ్ని మంగళగిరి వరకు 4 వేల రహదారి తీసుకెళ్ళేటట్టు తప్పకుండా మేము ఇది అందుబాటులో ఉంటాం. అభివృద్ధి అంటే చేసి చూపించాలి. కేవలం ఎన్నికలప్పుడు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి రకరకాల మాటలు చెప్పినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసేందుకు మోసం చేయకూడదు. ప్రతి వార్డులో, ప్రతి బూత్లో కూడా మీరందరూ కూడా ఆ మార్పు కోసం నిలబడండి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే స్లోగన్ మనం ఎందుకు తీసుకొచ్చామంటే కేవలం ఒకరో ఇద్దరు ఓడిపోతే కాదు, రాష్ట్రంలో ప్రక్షాళన జరగాలి, వీళ్ళ ఇంటికి పంపించాలి. తద్వారానే మనం అభివృద్ధి పందాలు ముందుకెళ్ళగలుగుతామని ఈ సందర్భంగా కోరుకుంటూ, దయచేసి 30 రోజుల్లో 40 రోజుల్లో ఎంత కృషి చేయాలన్నా అంత కృషి చేయండి. ఈ పాదయాత్రలో భాగంగా ఏదైతే ఈ రోజు ప్రారంభించుకుంటామో మీరందరూ కూడా రండి, పాల్గొనండి. ఒక మంచి సంకేతాన్ని ఇద్దాం. రేపటి నుంచి వార్డుల పర్యటన, గ్రామాల పర్యటన కూడా మనం సమన్వయం చేసుకుంటూ కొన్ని పేర్లు ఏవైతే రాజా గారు ఇచ్చారో వాళ్ళందరితో పాటు జనసేన పార్టీ నాయకులు కూడా కూర్చుని ప్రతి గ్రామంలోనూ మనం కార్యక్రమం ఎప్పుడు పెట్టుకుందాం, ప్రతి వార్డులో మన కార్యక్రమం ఎప్పుడు పెట్టుకుందాం అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి తప్పకుండా మనం విజయం సాధించాల్సిన బాధ్యత, అవసరం కూడా తెనాలి నియోజకవర్గం నుంచి ఉంది. చంద్రబాబు నాయుడు గారి పర్యటన 14వ తారీఖున నిన్ననే మాకు సమాచారం వచ్చింది. ఆ కార్యక్రమం గురించి కూడా రాబోయే రోజుల్లో మీకు వివరాలు ఇచ్చి ఏ విధంగా మనం ఆ కార్యక్రమం విజయవంతం చేద్దామో కలిసికట్టుగా చేద్దామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, జగన్ పాలన ఎంత దారుణంగా ఉందో చెప్పాల్సిన పని లేదు. జగన్ పాలనలో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడిన వారే. కనీసం రోడ్లు కూడా వేయలేని పాలన వల్ల ప్రజలకు మేలు జరిగింది లేదు. తెనాలిలో మనోహర్ గెలుపు ఈ ప్రాంత అభివృద్ధికి మరో మలుపు తిప్పుతుందని అన్నారు. జనసేన పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉన్న మనోహర్ తెనాలిలో గెలవడం ద్వారా ఈ ప్రాంతం సుస్థిర అభివృద్ధి సాధిస్తుంది, నిధులు సులభంగా సాధించుకునే వెసులుబాటు ఉంటుందని అన్నారు. సమావేశంలో పట్టణ 40 వార్డుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎంత కష్టపడి దీన్ని బిల్డ్ చేశారు. నేను ఈరోజు ఎలక్షన్ అంతా 2 నెలల ముందరంగాను నేను వచ్చి, అదేవిధంగా మనోహర్ గారు వచ్చి మీ కష్టాన్నంతా ఫ్రూట్స్ రూపంలో మేము తీసుకోబోతున్నాం. కాబట్టి మీరు చేసినటువంటి శ్రమని తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటాం అనేది మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను. ఎలక్షన్ అయిపోయిన వెంటనే నా సొంత ఖర్చుతో ప్రతి గ్రామం, ప్రతి వార్డులో
ఒక థర్డ్ పార్టీ వాళ్ళకి ఇచ్చి ప్రాపర్గా సర్వే చేయించుకొని ఈ వార్డులో ఒక మెజారిటీ వస్తే ఎందువల్ల వచ్చింది, ఇక్కడ వచ్చిన నాయకులు ఎవరు, 1 2 3 4 5 ఇలా పేర్లు రాసుకొని, అదేవిధంగా ఇక్కడ ఉండి కూడా చేయలేని వాళ్ళు ఎవరు, వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఎవరు, మోసం చేసిన వాళ్ళు ఎవరు, 1 2 3 4 5 ఇవి అన్నీ రాసుకొని ఎవరు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా నా డేటా ప్రకారం మాత్రమే నేను వెళ్ళబోతా ఉన్నాను. కాబట్టి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుందని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పుడు మీకు 2 చాయిస్లు ఉన్నాయి, ప్రజలకు 2 చాయిస్లు ఉన్నాయి. ఒకటి మనోహర్ గారు, రెండోది మరి వైసీపీ నుంచి ఎవరు వస్తారో తెలియదు. బట్ శివ గారు కనుక వస్తే మీరు ఇద్దరికి ఉన్నటువంటి 2 ఇంపార్టెంట్ ఇష్యూస్లో డిఫరెన్షియేట్ చేసుకోండి. ఒకటి, ఆయన పవన్ కళ్యాణ్ గారి డైనింగ్ రూమ్ దగ్గర వరకు డైరెక్ట్గా వెళ్ళగలిగినారు. మరి శివకుమార్ గారిని ఒక ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లాగా ఎక్కడో ఆపేటువంటి ప్లేస్. రేపు గవర్నమెంట్ వచ్చాక వచ్చే మినిస్టర్లలో వీరికి తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా అభివృద్ధి చెందేటువంటి ప్రాంతం తెనాలి ప్రాంతం. ఈ విషయాలని ప్రతి గడపకు వెళ్ళి చెప్పి అందరి ఓట్లు ఉన్నాయో లేదో చూసుకొని ఎలక్షన్ రోజు అందరినీ ఓటింగ్ బూత్కి తీసుకెళ్ళి ఓట్లు వేయించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈ విధంగా ప్రతి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి వాసన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండకూడదని చెప్పి మీ అందరికీ విన్నవించుకుంటూ ఎలక్షన్ ప్రక్రియలో ముందుగా ఉమ్మడి అభ్యర్థి పాదయాత్రని మన జనసేన పార్టీ ఆఫీస్ నుంచి గురిపాలెం మార్కెట్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు మనందరం గాంధీ చౌక్ మీదుగా మార్కెట్ సెంటర్కి ఎన్టీఆర్ విగ్రహానికి మనం వెళుతూ ఉన్నాం. 14వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి ప్రజాగళం ఆ ప్లేస్ అదంతా అయిన తర్వాత ఆయన ఎవరైనా సమస్యలు చెప్పాలనుకుంటే సమస్యలు కూడా పార్టీ పరమైన సమస్యలే మాట్లాడండి, ఒకళ్ళే మాట్లాడనుకోకుండా ఆయన ఏది ఎవరన్నా రేట్ చేసి ఎవరిని అంటే వాళ్ళు మీరు ఆ సమస్యల మీద మీరు స్పందించాలని చెప్పి కోరుతారు. ఇట్లాంటి ఇంటి పన్ను ఎంత పెంచారు, గతంలో ఎందుకు పెరగలేదు, వీళ్ళన్నింటినీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పబోయేది కూడా అదే. నువ్వు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్తారు. ఎందుకంటే నేనేం చెప్పే కంటే మన నాయకుల దగ్గర నుంచి వింటే మన అందరం కూడా ఆలోచిస్తామని చెప్పి మనం చేస్తాం. ఇట్లా అనేక రకాలైనటువంటి మనకు సమస్యలు ఉన్నాయి. అందుకనే మీ అందరూ కూడా 14వ తారీఖు మనం ఆ సభని చక్కగా జయప్రదం చేయాలి. ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, ఎక్కడ కూడా నో డిస్టర్బెన్స్ అన్నట్టుగా ఉండాలి. ఏ రకంగా మనం గతం నుంచి సభలు జరుపుకున్నాం అదే రకంగా ఉండాలి. ఓకే, ఈ 4 రోజుల నుంచి మనం సభలు జరుపుకుంటూ ఉన్నాం. అందరూ కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేయాలి. ముఖ్యంగా మన క్యాడర్ ఎక్కడ కూడా చిన్న తేడా లేకుండా ఇద్దరికి సమానమైన ఓట్లు రావాలి. ఇద్దరికి ఎంపీ గారికి ఎన్ని వచ్చినాయి, ఎమ్మెల్యే గారికి ఎన్ని రావాలి, ఎమ్మెల్యే గారికి ఎన్ని వచ్చినాయి, ఎంపీ గారికి ఎన్ని రావాలి. ఎందుకంటే ఇక పేర్లు మనం తీసేసి ఎంపీ ఎమ్మెల్యే గారిని చెప్పుకుందాం. ఎందుకంటే ప్రతి అడుగు కూడా మనం చెప్పుకునే దాంట్లో కానీ చేసే పనిలో కానీ మనం వీళ్ళకి చేస్తున్నాం అనే భావన అట్లా రావాలి అని చెప్పి అందరికీ. అందుకనే ఇక నుంచి పేర్లు అవసరం ఎమ్మెల్యే, ఎంపీ. సంగమేశ్వరరావు, కనకమాల బాబురావు, బాబు మైదర్. ఓకే, 7వ వార్డు డాక్టర్ శాస్త్రి గారు, అదేవిధంగా కిషోర్ గారు, పార్టీ ప్రెసిడెంట్ రమణ గారు, జైన్ సంఘీయులకు అండగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేస్తానని టీడీపీ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ తెలిపారు. జైన్ సంఘీయులతో గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జైన్ సంఘీయులు రాష్ట్రం కుటుంబాన్ని వదిలి ఇక్కడికి వచ్చి ఎవరి స్థాయికి తగ్గ వృత్తులు వారు చేసుకుంటున్నారని, మీకు ఇక్కడ ప్రశాంత వాతావరణం కావాలి, అది మేము కల్పిస్తామని చంద్రశేఖర్ తెలిపారు. మీలాంటి వాళ్ళు లేకపోతే సమాజమే లేదని, ఏ పార్టీ వారు అయినా బయట వ్యక్తులు అయినా మిమ్మల్ని ఇబ్బంది పెడితే
చూసుకునే బాధ్యత వ్యక్తిగతంగా చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. తనకు ఓటు వేయాలని అనను, మీ భవిష్యత్తు కోసం, మీ భద్రత కోసం ఆలోచించి ఓటు వేయమని కోరారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. లోకల్ ఎమ్మెల్యే కన్నా ఎక్కువగా మీకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఒక్క ఛాన్స్ అడగటానికి సిగ్గుగా ఉంది. జగన్ ఒక్కసారని గెలిచి ఏమి చేశారో చూశాం. ఎవరికి వారు మనస్సాక్షిగా ఆలోచించి ఈసారి ఎన్నికల్లో ఓటు వేయాలని తెలిపారు. మీకోసం ఒక వెబ్సైట్ పెట్టి నేరుగా మీరందరూ నాతోనే మాట్లాడే విధంగా ఏర్పాటు చేశానని, తనతోనే నేరుగా ఎప్పుడైనా సమస్యలు తమ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. మీరు ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి మరి కొన్ని దశాబ్దాలుగా ఇక్కడికి వచ్చున్నారు. ఇక్కడికి ఎట్లా వచ్చారు అంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీలని అందరినీ కూడా దూరంగా జరిగి కూడా ఒక పర్సనల్గా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. వచ్చి మీరు ఒక మినీ ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే చిన్న చిన్న బిజినెస్లుగా తయారు చేశారు. మీ కింద ఎంతోమంది వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. ఈ రోజున మీలాంటి వారు లేకపోతే ఈ సమాజమే లేదు. కాబట్టి మీలాంటి వాళ్ళకి మీకు కావాల్సిన మీరేమి పెద్దగా కోరుకోరు. ఈ సమాజం నుంచి పీస్ కోరుకుంటారు. మీ ఇంటికి వచ్చి ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మీ బిజినెస్ని ఇబ్బంది పెట్టకుండా మీరు కోరుకుంటారు. మేము ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది. ఎవరైనా ఏ పార్టీ వారైనా ఏ రోజైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మా ఆఫీస్కి మీ సెల్ ఫోన్ నుంచి మీరు అక్కడికి రాకుండా కూడా చేసే బాధ్యత నాది. ఆ విషయంలో నేను ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీరు మీ వంతుగా మీరు ఆలోచించుకోండి. నేను అందరూ నాకే ఓట్లేమని నేను అడగట్లేదు. మీరు చూసుకోండి, వ్యక్తిత్వాలు తెలుసుకొని ఎవరు మీకు ఉపయోగపడతారో, ఎవరు మీ పిల్లల భవిష్యత్తుకి స్ఫూర్తిగా ఉంటారో, ఎవరు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తారో ఆలోచించి మీరు ఓటు వేయండి. నాకు తినాలంటే అభిమానం కాబట్టి మొట్టమొదటిగా నేను ఏదైనా చేసేది ఉంటే ఈ ప్రాంతానికే. కానీ లాస్ట్ టైం మా రోటరీ మీటింగ్ అప్పుడు మేము మీట్ అయ్యాం. ఆయన విజన్ బాగా నచ్చింది. అంటే అందరు పొలిటీషియన్ లాగా కాకుండా కాస్త డిఫరెంట్గా. కాబట్టి మేము కోరుకునేది మాకు మీరు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. లాస్ట్ టైం మాకు గెలిచారు బాగా చేశారు 2 రూపాయలు. కానీ తెనాల్లో మేము ఆయన చూసినట్టు ఎప్పుడు కనపడలేదు. మాకు మీ నుంచి ఆశించేది ఏంటంటే మీరు తెనాలి వాసి, తెనాలి అభిమానం మాకు అందుబాటులో ఉండాలని బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అడగటం అనేది, నేను అవైలబిలిటీ ఉండటం అనేది. నేను ఇక్కడికి ఎలక్షన్లో పోటీ చేయడానికి ముందు ఎన్నో రోజులుగా ఆలోచించాను. నన్ను చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయమని 2 సంవత్సరాలుగా అడిగితే కూడా 1కి 10 సార్లు ఆలోచించి నేను ఫైనల్గా డెసిషన్ తీసుకున్నప్పుడు ప్రిపేర్ అయ్యి వచ్చాను నేను. ఒకటి. రెండోది, మా కంపెనీ చూసుకుంటే చాలా పెద్ద కంపెనీ. నేను దాదాపుగా 2 నెలల నుంచి ఇక్కడ ఉన్నాను. ఎవ్రీడే నా ఫోన్లో నుంచి మొత్తం నేను ఆపరేట్ చేస్తూ ఉన్నాను. ఆ విధంగా మీరు ఇప్పటివరకు చూడని విధంగా యాక్సెస్ అనేది ఉంటుంది. చంద్రశేఖర్ గారు చెప్పిన మనకి ఎంత హామీ ఇస్తున్నారు, ఆ హామీ మీద మనము వాళ్ళకి ఓటు వేసి గెలిపించాలన్న బాధ్యత మనది ఉంది. అది కాబట్టి అందరూ వాళ్ళని గెలిపించడానికి ఓటు తప్పనిసరిగా వేయాలి. డిస్పైట్ నాట్ బీయింగ్ ఇన్ ఇండియా, అంటే ఇండియాలో ఉండకపోయినప్పటికీ he has provided to about 120 villages, right sir, some drinking water facility అనేది, as well as being a doctor by profession చాలా మందికి చాలా చోట్ల his company and himself మనకి చాలా తక్కువలో they have provided good health facilities to all the poor people or all those people ఎవరైతే అఫోర్డ్ చేయలేరు వాళ్ళకి. So for time being sir, we will always be there for you. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు నూతనంగా నిర్మించిన గోశాల ప్రారంభోత్సవం గురువారం జరిగింది. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని గోశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ ఈవో తిమ్మానాయుడు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
తెనాలి పట్టణంలో ఈ ప్రాంతంలో చిన్న తిరుపతిగా పిలువబడే శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర సమేత దేవస్థానం వైకుంఠపుర దేవస్థానంలో ప్రముఖంగా ఈ దేవస్థానం ఏర్పడినాక అనేక మంది దాతలు, అనేక మంది స్వామివారి భక్తులు ఈ గుడి పవిత్రతని, గుడి అభివృద్ధికి ఎంతోమంది దాతలు ఈ ప్రాంతంలో స్వామివారి కటాక్షం కోసం ఈ గుడిని అభివృద్ధి చేయడం జరిగింది. దేవుడి దగ్గర వికృత చేష్టలో ఉండకుండా చేయాల్సిన బాధ్యత శాసనసభ్యులు, అలాగే బోర్డు ఏదైతే ఆలయానికి బోర్డు వేస్తామో ఆ బోర్డులో ఉండే చైర్మన్ దగ్గర నుంచి మెంబర్స్ వరకు ఈ ఆలయ యొక్క ప్రతిష్టని, ఆలయ యొక్క భక్తుల యొక్క విశ్వాసాన్ని కాపాడే విధంగా నియమించడంలోనే రాజకీయ నాయకుల పాత్ర. అది నేను పర్ఫెక్ట్గా చేశాను. ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి చిన్న కులంలోని స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి గుడి నందు గోశాల గృహప్రవేశ కార్యక్రమంకి మనకు అన్నాబత్తుని శివకుమార్ గారు ఎమ్మెల్యే గారు వంటి గృహప్రవేశ నిర్మాణం ఓపెన్ చేయడం జరిగి ఉన్నది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వచ్చే ఎన్నికలకి ఘన విజయం సాధించి మళ్ళీ ఎమ్మెల్యేగా మనం చూడబోతున్నాము అని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.